ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అందరికీ కూడా డిసెంబర్ నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సరే, ఈ డిసెంబర్ నెల మాస ఫలాల్లో గ్రహాల యొక్క మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 2వ తారీఖున శుక్రుడు మకరంలోకి మారిపోతున్నాడు. అదేవిధంగా 6వ తారీఖున కుజుడు వక్రగతిని వెళ్ళిపోతున్నాడు. 15వ తారీఖున ధనస్సులోకి రవి ధనుర్ సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 28న కుంభంలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి గతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మరి తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే గనక మనకి కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాలు ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. దాని వలన కూడా మనకి తెలియకుండానే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని అనుకున్నప్పటికీ భగవంతుడు పెట్టే పరీక్షలకి మనము అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి శని భగవాన్, అదే విధంగా లగ్నాత్తు కుజుడు, ఈ రెండు కూడా ఏం మారినటువంటి సంస్కారాలు. అందువలన కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం కర్కాటక రాశి వారికి తల నిండుగా ఉందని చెప్పొచ్చు. అయితే అనవసర విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోకండి. ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, లేకపోతే ఏదో వాళ్ళ వాదులాట్లు వితండవాదాలు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారు, లేకపోతే ఏదో విషయాల మీద పేపర్స్ గురించో లేకపోతే డాక్యుమెంటేషన్ గురించో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు తగువులు పడుతూ ఉంటారు. ఇలా ఏ యొక్క వృత్తిలో ఉన్న వాళ్ళు ఆయా వృత్తుల్లో ఇబ్బందులు మీ దగ్గరకు తీసుకొచ్చి మీ పంచాయతీ పెడితే మీరు టెన్షన్ తీసుకొని మీరు అనారోగ్యం పాలయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు దూరంగా ఉండండి, జర దూరం. ఈ మాసంలో కొంచెం కొన్ని విషయాలకి నేను మర్యాద రామన్ని అనే వేషాలు వద్దు, మనకి కొంచెం కాస్త తగ్గి ఉండడమే చాలా ఉత్తమమైనటువంటి విషయం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీరు మీ స్వయం నిర్ణయాలు, స్వయం ఆలోచనలు, ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు సదాలోచన సద్బుద్ధితో మీరు ముందుకు సాగితే సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. అందువల్ల కర్కాటక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల మీద అసలు ఆధారపడద్దు. ఏదేమైపోయినా సరే, పంపలు అంటుపోతున్నా సరే మీరు ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా బాగోదేమో, బాగోదంటే మనం బాగోకుండా పోతాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక శారీరక శ్రమ. అబ్బా ఇంత కష్టపడుతున్నాను, ఒళ్ళంతా చెమటలు పెట్టేశాయి, ఇంత తిరిగాను, ఎండలో తిరిగి వచ్చాను, కాస్త అలసట వచ్చింది అని అనుకుని కాస్త అలా కూర్చొని మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకుంటే అనారోగ్యం భావన పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఏం కాదు, నాకేం లేదు, నాకేం కాదు అని మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే అనారోగ్యాలన్నీ కూడా మానసిక శారీరక అనారోగ్యాన్ని మనం అధిగమించగలుగుతాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో వ్యవసాయదారులైనా, పాత్రికేయ మిత్రులైనా, యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులైనా ఎవరైనప్పటికీ కూడా కుజుడు లగ్నాత్తు ఉండడం వలన కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది మనకి. అందువల్ల కాస్త జాగ్రత్తగా కాస్త తగ్గి మనం ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అష్టమ శని దోషం వలన పనులు కావు, దాని వలన చికాకులు మనకి తప్పవు. అయితే ముఖ్యంగా ఏంటంటే కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం ఏదైనా సరే మాట పట్టింపులు, మన చిరాకుగా అవతల వాళ్ళు వేగలేక నమస్కారం మీకు అనేటటువంటి మాట ఈ యొక్క మాసంలో మీరు వినేటటువంటి వైనం కనపడుతుంది. అందువలన మీరు ఏదైనా సరేనండి కాస్త జాగ్రత్తగానే ముందుకు అడుగులేయండి. అంతేగాని ఇబ్బంది ఇంట్లో వాళ్ళని పెట్టకండి, మీరు పడకండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ టు ద పాయింట్ అనుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ప్రతి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ డెడికేషను, మీ డిటర్మినేషను, మీ డ్యూటీ, మీ డిసిప్లినే మీకు శ్రీరామ రక్ష. ఇంకంతకన్నా ఇంక చెప్పాల్సింది ఏం లేదు. ఎవరికైనా సరే అదే శ్రీరామ రక్ష. అంకిత భావంతో ముందుకు వెళ్ళండి, సక్సెస్ సాధిస్తారు. పెద్దల మాటలు ఏమైనా మనకి చికాకు రావచ్చు, నాకు తెలుసు అనే ఆలోచన ఆన్సరు మన నాలుగు మీద కదలాడచ్చు, కానీ చెప్పకండి, వాళ్ళు నొచ్చుకుంటారు కదా. అందువలన
కొన్ని విషయాల్లో మనకంటే పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా వివాహ సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లోని ఇలాంటి వాటిల్లో వాళ్ళు చెప్పింది సరే అని తలూపి తర్వాత నింపాదిగా సంయమనంతో మాట్లాడి మీ పనులు పూర్తి చేసుకోండి. అది చాలా అండర్లైన్ టు ద పాయింట్ ఇది. ఎందువల్ల అంటే కనుక అధికారులు కానీ పెద్దల వంటి వారితో ఈ సమన్వయం లేకపోతే మనము చాలా ఇబ్బందులు పడతాం అనమాట. అందు గురించి చెప్తున్నాను పదే పదే. తర్వాత వాదోపవాదాలు, వితండ వాదాలు. దాని తర్వాత నాకు తెలుసు, నీకేం తెలుసు, నేను ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టాను, నీకేమైనా తెలుసా, నాకు ఇంత అనుభవం ఉంది. ఇలాంటి వాళ్ళు చొక్కాలు చించుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. అలాంటి వాళ్ళు మనకు తగులుతారు. అలాంటప్పుడు కర్కాటక రాసేవారు తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టి ఏనకేన చిత్ అనుకుంటూ కాస్తంత ఒక చిన్న చిరునవ్వుతో అవతల వాళ్ళని సర్దుబాటు మనస్తత్వంతో నవ్వి మాట్లాడితే గనక ఆ సమస్య లైట్ అయిపోతుంది అనమాట. అందువల్ల పాసింగ్ క్లౌడ్స్ లాంటి విషయాలు వస్తాయి. వాటిలన్నింటినీ కూడా అధిగమించి చక్కని సక్సెస్కి మీరు వెళ్ళాలి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా శని భగవానుడి నిమిత్తం శనివారాలు అఖండ దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఎండొచ్చు, ఆవనెత్తితో ఎండొచ్చు, ఆవదంతో ఎండొచ్చు, లేకపోతే చక్కగా కొబ్బరి నూనెతో ఎండొచ్చు, మీ ఇష్టం. అది శక్తానుసారం వెలిగించి ఆ దీపానికి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కానీ, వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత కథ కానీ చదువుకొని కనీసం 3 వారాలన్నా నిష్టగా చేస్తే వెంకటేశ్వర స్వామి ఆ శని భగవానుడి బాధలన్నీ తీసుకుంటాడు. వెంకటేశ్వర స్వామికి జాజి పూల మాలతో, తులసి మాలతో ఆయనకు సత్కారం చేసి గుళ్ళోకి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి 7గురికి అన్నదానం కానీ ఏదైనా అల్పాహార దానం కానీ చెయ్యండి. అద్భుతంగా ఉంటుంది మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పంపించవచ్చు. జాతక విశ్లేషణ కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 ఏళ్లు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా హిందువులైతే చాలు ఏ వర్ణమైనా సరే పెళ్లి సంబంధాల కోసం కింది నెంబర్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః.